అత్యంత ఆనందం, ఉత్సాహం కలిగించే శ్రీకృష్ణాష్టమి పండుగ వచ్చేసింది. ఈ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ 2025 శనివారం రోజు ఈ పండుగను అందరూ జరుపుకోబోతున్నారు. ఈ పండుగ చాలా ప్రత్యేకతలతో నిండి ఉంది. అందులో ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, శుభగడియలు, కొత్త ఉత్సవాల సందడితో ఈ కృష్ణాష్టమి అందరి మనసుల్లో కొత్త కాంతుల్ని నింపబోతోంది. అయితే ఈ కృష్ణాష్టమి శుభముహూర్తాల కలయికట. ఈ కృష్ణాష్టమి చాలా ప్రత్యేకం. శ్రీకృష్ణుడు జన్మించిన రోహిణి నక్షత్రం ఈసారి శుభయోగాలతో కలిసి వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమృత సిద్ధి మరియు సర్వార్థ సిద్ధి లాంటి అత్యంత శక్తివంతమైన యోగాలు ఈ పండుగ రోజున ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ఈ శుభగడియల్లో శ్రీకృష్ణుని గనక పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మరి గోకులంలో ఉండే కోలాహం? అయితే ఈ ఏడాది కృష్ణాష్టమికి మధుర, బృందావనం లాంటి శ్రీకృష్ణ దేవాలయాలు సరికొత్తగా ముస్తాబైపోతున్నాయి. ఆలయాలను పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి భక్తులందరికీ స్వాగతం పలకడానికి సిద్ధమైపోతున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం బాలకృష్ణ, గోపికల వేషధారణ పోటీలు, డోలు డప్పుల ఊరేగింపు, నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా కృష్ణాష్టమి పండుగకి ఇంకాస్త శోభను తీసుకురాబోతున్నాయి. అయితే ఈ సంవత్సరం కృష్ణాష్టమి వస్తుంది ఆగస్టు 16, 2025 శనివారం కాబట్టి శుభయోగాల్ని గనక మనం పరిశీలిస్తే అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ యోగాలు ఉన్న సమయంలో పూజలు చేయటం వల్ల మనకి ఆ సిద్ధులు కలుగుతాయి, మంచి ఫలితాలు వస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక రోహిణి నక్షత్రం, శ్రీకృష్ణుడు జన్మించిన నక్షత్రం రోహిణి అని అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి రోజు రోహిణి నక్షత్రంతో పాటు భరణి, కృత్తిక నక్షత్రాల కలయిక కూడా ఉంటుందట. ఇక శ్రీకృష్ణుడి పుట్టినరోజు ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం శ్రీకృష్ణుడు తన 5252వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు అని మీలో ఎంతమందికి తెలుసు? కాబట్టి 5252వ శ్రీకృష్ణ పుట్టినరోజుని మనకి ఆయన బహుమతిగా ఇస్తున్నవి ఏంటయ్యా అంటే అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధి. ఇలాంటి యుగం మరెప్పుడూ రాదు. ఇలా వచ్చిన ఈ కృష్ణాష్టమిని మీరంతా ఎంతో ఘనంగా, చాలా ఆనందంగా జరుపుకోవాలని, ఆ కృష్ణుడు ఎప్పటికీ మిమ్మల్ని కనిపెట్టుకుంటూ, చూసుకుంటూ మీ బాధల్ని తీర్చాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీ భక్తి, ప్రేమతో ఆయన్ని ఆకట్టుకునే పనిలో మీరు కూడా ఉండండి. ఈ పండుగ రోజు మీరేం చేయాలి అంటే ఉపవాస దీక్ష చేయొచ్చు. రాత్రిపూట శ్రీకృష్ణుడికి పూజ చేయాలి. ఇక మధుర, బృందావనం లాంటి ప్రదేశాల్లో అనేక కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతాయి కదా. ముఖ్యంగా పిల్లల్ని కృష్ణుడు, గోపిక వేషధారణలతో అలంకరిస్తారు కదా. అలా ఆ వేడుకల్ని చూసినా కూడా భక్తి పారవస్యం ఉప్పొంగుతుంది. అలాంటి కార్యక్రమాల్లో కూడా చూస్తూ మీరు ఆనందాన్ని పొందొచ్చు. మొత్తంగా ఈ కృష్ణాష్టమి కేవలం పూజలు మాత్రమే కాదు, ఆనందం, ఆత్మీయత, ఆధ్యాత్మికత అన్నీ కలగలిసిన ఒక అపురూపమైన వేడుక. శ్రీకృష్ణుని జీవితం మనకు నేర్పిన ఈ ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, ప్రేమ తత్వాన్ని స్మరించుకోవడానికి చాలా మంచి సమయం ఇది. ఈ పండుగ రోజు ప్రసాదాల తయారీ, ఉట్ల పండుగ, భక్తి పాటలతో అసలు ఇళ్ళన్నీ కూడా పండుగ వాతావరణంతో చక్కగా ఆనందంతో నిండిపోతాయి. కాబట్టి ఈ కృష్ణాష్టమికి మీరెలా సిద్ధమవుతున్నారు? మీ ఇంట్లో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన చాలా మంచి విషయాల్ని మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.